ఇప్పుడు 50-60 వేలు వస్తే నువ్వేం చేయాలి? పైన ఉన్నోళ్ళు రప్ప ఎత్తాలి కదా నువ్వు. ఈడ పైన కన్నెపల్లిలు ఎత్తాలి, ఆడ దేవాదుల గుంజాలి, ఆడ సీతారామాల గుంజితే 3 జాలు గుంజితే కిందికి సుక్కబోదు పట్టిసీమకు. నువ్వు ఫస్ట్ నీ ప్రయోజనాలు నీకు ముఖ్యం, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ కదా. నువ్వు రప్ప గుంజితే ఈడ 33,000 క్యూసెక్కులు గుంజొచ్చు కన్నెపల్లి, దేవాదుల కాడ 2,500 క్యూసెక్కులు గుంజొచ్చు, సీతారామ కాడ 11,000 గుంజొచ్చు. మొత్తం 3 గుంజి పారేస్తే కింద ఆడేడు నడుస్తాయి పట్టిసీమ పంపులు. నువ్వు గుంజతలేవు కనుకనే నీ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావు కనుక నీళ్ళు కిందికి జారినాయి, వాడు పట్టిసీమ నడుపుకుంటుండు అని నేను అన్నా. ఎస్, ఐ స్టాండ్ బై దాట్. నువ్వు నిజంగా కన్నెపల్లి నడిపింటే, దేవాదుల పూర్తి స్థాయిలో నడిపింటే, నువ్వు సీతారామ పూర్తి స్థాయిలో ఎత్తి ఉంటే కిందికి పట్టిసీమ మోటార్లు ఏడికెళ్ళి నడుస్తాయి. వీటిని వండబెట్టి నువ్వు కింద బారిస్తున్నావు. ఇవాళ ఈ నిమిషానికి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, ఎన్డీఎస్ఏ అని ఏదో కథలు పడుతున్నావు. కన్నెపల్లి మోటార్లు వత్తు అంటే దేవాదులలో ఎన్డీఎస్ఏ అడ్డం వచ్చిందా నీకు? దేవాదులలో 10 మోటార్లు ఉన్నాయి. దేవాదులలో నువ్వు 2,500 క్యూసెక్కులు ఎత్తచ్చు. నేను మొన్న తిట్టినాక, మేము గట్టిగా అడిగినాక 800 వెళ్ళి ఇప్పుడు ఏదో నిన్న 1,200, 1,300 తీసుకుంటున్నావు. మరి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? గాడిదల పండ్లు దొమ్ముతున్నావా? పందులు కాస్తున్నావా? నువ్వు నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? దేవాదులలో 10 మోటార్లకు 4 ఎందుకు నడుస్తున్నాయి? 6 ఎందుకు బంద్ పెట్టినావు? 2,500 క్యూసెక్కులు దేవాదుల్లో ఎత్తగలిగే అవకాశం ఉంటే ఎందుకు 1,000-1,200 ఎత్తుతున్నావు? వరంగల్ జిల్లాను ఎందుకు ఎండబెడుతున్నావు? ధర్మసాగర్లో కానీ, జనగామ కాన్స్టెన్సీలో కానీ, నర్సంపేట కానీ, పాలకుర్తి కానీ, పరకాల కానీ 75% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. మరి ఎందుకు నీళ్ళు ఎత్తుతలేవు? చెరువులు ఎందుకు నింపుతలేవు? వానాకాలం పంటకు నీళ్ళు ఎందుకు ఇస్తలేవు? గాడిదే పండ్లు గిట్ట దొమ్ముతున్నావు రేవంత్ రెడ్డి. నోరు నీకే ఉందా? మాకు లేదా? కాంట్ వి స్పీక్? కానీ మాకు సంస్కారం ఉండదు.